హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పప్పులు పెట్టి ఛానల్. ఈరోజు మనం శనగపప్పు క్యాబేజ్ వేసుకొని పప్పు చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. శనగపప్పు వేసుకుంటున్నాం కాబట్టి అది కమ్మదనం కానీ చాలా ఉంటుందండి. నేను ఈరోజు అయితే రైస్తో తింటున్నాను. ఇట్లా అప్పలం తీసుకొని రైస్ వేసి మంచిగా ఇట్లా కలుపుకొని తింటుంటే అసలు చాలా చాలా టేస్ట్గా ఉందండి. ఇట్లా ఎండుమిరపకాయ వేసి పోపు పెట్టుకుంటాము. ఆ ఎండుమిరపకాయ కానీ తినచ్చండి. పప్పు అన్నం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీకి కానీ బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నానండి. పెనంలోకి ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు పోపు పెట్టుకుంటాము. జీలకర్ర, ఇది సోంపు అండి. సోంపు, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు తీసుకున్నానండి. అది బాగా చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటాం. బాగా తక్కువ మంట మీదనే ఇట్లా ఫ్రై చేసుకోవాలండి పోపు, లేకపోతే ఎండుమిరపకాయలు మాడుతాయి. ఇప్పుడు ఎర్రగడ్డ, ఒకటి పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కానీ వేసేసుకుంటాం. వేసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటామండి. ఇప్పుడు క్యాబేజ్ బాగా ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కానీ వేసేసుకుంటాం. నాకు ఇది చాలా ఇష్టం అండి. ఈ పప్పు చేసుకున్నప్పుడు నాకు చాలా చాలా ఇష్టంగా తింటాను. ఇది బాగా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. క్యాబేజ్ బాగా ఉడికేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు శనగపప్పు ఆల్రెడీ పెట్టున్నానండి. ఒక 3 సీటీలు ఇచ్చి మంచిగా ఇట్లా ఉడికింది శనగపప్పు. మరీ ఎక్కువ ఉడికించుకున్నామన్నా అది బాగా కరిగిపోతుందండి. పప్పులు కానీ మనకు నోటికి తినేటప్పుడు తగులుతూ ఉండాలి, బాగా ఉడికి ఉండాలి. క్యాబేజ్ కానీ బాగా ఇట్లా ఫ్రై అయ్యింది. చాలా సింపుల్ అండి ఈ క్యాబేజ్ శనగపప్పు చేసుకోవడం. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పప్పులు ఉడకపెట్టుకున్నాం కదా, అది వేసేసుకుంటాం. పసుపు కొద్దిగా వేసుకున్నా. బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటాం అంతా కలిసేలాగా, పప్పులు క్యాబేజు అంతా. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటాము. బాగా ఒక 5 నిమిషాలు ఉడికిందండి. బాగా పప్పు కానీ ఉడికింది చూడండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఒక 5 వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాను పొట్టు తీసి. ఒకసారి మిక్స్ చేసుకుంటాం. వెల్లుల్లిపాయలు వేసాక కొంచెం ఉడికిందంటే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంతా దాంట్లోకి దిగుతుంది. దించే ముందు వేసుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి, ఎండు కొబ్బరి తురుము. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంతా వేసుకుంటాము. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది మనకి పప్పుకి. ఇది మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి క్యాబేజ్ శనగపప్పు రెడీ అయిపోతుంది. గమగమలాడుతుందండి, చాలా టేస్ట్. మనం సోంపు వేసాం కదా పోపులో, అది వెల్లుల్లిపాయ ఇప్పుడు వేసింది. ఇదంతా ఉడికేటప్పుడు చాలా బాగుంటుందండి. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత మంచి సువాసన వస్తుందండి ఈ కూరలో నుండి. రెడీ అయిపోయింది మన క్యాబేజీ శనగపప్పు కూర. ఇది చపాతీ లేక కానీ బాగుంటుందండి. మధ్యాహ్నం చేసుకొని రాత్రికి చపాతీ చేసుకున్నామంటే ఈ పప్పే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటాము. శనగపప్పు నచ్చే వాళ్ళకి ఈ కూర చాలా బాగా అనిపిస్తుందండి ఈ పప్పు చేసుకున్నామంటే. బాగా మిక్స్ చేసేసుకున్నాము కొత్తిమీర వేసి. ఈరోజైతే నేను అన్నం తెచ్చుకొని అన్నంలోకి పప్పు వేసుకొని తింటానండి. చూడండి, అన్నం కానీ తెచ్చేసుకున్నాను.
బాగా పొగలాడుతుందండి. బాగా పొగలుగా ఉంది అన్నం. కానీ ఇప్పుడు ఈ పప్పు వేసుకున్నాను. ఈ పప్పులో ఉప్పు లిమిట్గానే వేసుకుంటామండి. కొద్దిగా ఎక్కువ తినేదానికి కానీ చాలా బాగుంటుంది. అప్పలం పెట్టుకొని ఈ పప్పుతో అన్నం తింటుంటే ఇంక స్వర్గమేనండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే వ్యూవర్స్, నేను ఈ శనగపప్పు క్యాబేజ్ కర్రీతో ఎంజాయ్ చేసి రైస్తో తింటానండి. మీరు కానీ మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ రైస్తో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకోండి. ఓకే, బాయ్.